చూడండి, మీరొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. గీతాచార్యుడు మనకొక విషయం చెప్పారు. ఉత్తముడైన వాడు దేనిని ఆచరిస్తారో ఇతరులు కూడా దాన్నే ఆచరిస్తారని. మీకు తెలిసో తెలియకో మీ జీవితాలన్నీ గూడా ఒక పద్ధతిలో గతించాయి. మీ నుంచొచ్చే సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక ఉత్తముడైన గురువు చెంతకు పంపండి. ఆయనను అనుసరించమని చెప్పండి. ఆయన చెప్పేటటువంటి విధిని అనుసరించి జీవించమని చెప్పండి. అమృత సోపానమైనటువంటి తరాన్ని అందించగలుగుతారు భావి తరాలకు. అమృతంతో సమానమైన సంతానం. వాళ్ళు ప్రతి దాంట్లో గూడా మేలిమి జాతి బంగారు వలె జీవిస్తారు సమాజంలో. ఎవరి చేత గూడా ఏలెత్తి చూపించుకోరు. గురువు అనేవాడు అట్లా తీర్చిదిద్దుతాడు పిల్లల్ని. అలా బ్రతకాలని ప్రేరేపిస్తాడు. వాని కర్మ ఎంత ప్రేరేపించి వాడిని తప్పుదారిలో పట్టించాలని చూసినా, ఆయన తపశ్శక్తితోని వారించి మళ్ళా యథాతథంగా తీసుకొనొస్తాడు. అది గురువు యొక్క బలం. మీకు గురువులు లేకపోయిరి. ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారు. ఫ్యామిలీ